రియల్టర్ కి జూలై 2025లో ఆర్డర్ల వర్షం. డిజిటల్ ఇండియా గ్రోత్ కి ఈ స్టాక్ సిద్ధంగా ఉందా? జూలైలో 3 కొత్త ఆర్డర్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి 17,47,00,000 రూపాయలు, సెంట్రల్ వేర్ హౌసింగ్ నుండి 96,99,00,000 రూపాయలు, కటక్ అథారిటీ నుండి 15,84,00,000 రూపాయలు. ఇవి కాకుండా జూన్లో సీసీటీవీ నెట్వర్క్ కనెక్టివిటీ కోసం 10,59,00,000 రూపాయలు ఒప్పందం. 259 కోట్ల రూపాయలు విలువైన 2 ప్రధాన విద్యారంగ ఆర్డర్లు. రియల్టర్ ఇప్పుడు 6,616 కోట్ల రూపాయలు ఆర్డర్ బుక్తో అప్పు లేకుండా బహిరంగ రంగ ప్రాజెక్టుల ద్వారా విస్తరించుకుంటోంది. ప్రభుత్వ మద్దతు పొందిన ఐసీటీ లీడర్గా ఎదుగుతోంది. స్టాక్ 3 నెలల్లో 49% పెరిగింది. ఇప్పుడు 412 రూపాయలు వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక సంవత్సరంలో 265 రూపాయల నుండి 618 రూపాయలు వరకు ఉన్న హై కూడా చూసింది. FY25లో ఆదాయం 3,477 కోట్ల రూపాయలు, 35% YoY వృద్ధి. నెట్ లాభం 299 కోట్ల రూపాయలు, 21% YoY పెరుగుదల. జీరో అప్పు, బలమైన ఆర్డర్ పైప్ లైన్, పునాదులు బలంగా ఉన్నాయి. వాల్యుయేషన్ కొంచెం కాస్ట్లీ, PE 44.1. ఆర్డర్ అమలు ఒక సవాలు కావచ్చు. అయినప్పటికీ ప్రభుత్వ ఒప్పందాలు, డిజిటల్ పుష్ వల్ల అప్సైడ్ ఉంది. డిజిటల్ ఇండియా మీద పెట్టుబడి పెట్టే వారికి ఇది బంగారు అవకాశం కావచ్చు. జాగ్రత్తగా కొనుగోలు చేసేవారు కరెక్షన్ వచ్చే వరకు వేచి ఉండండి. ఇలాంటి మార్కెట్ ఆధారిత స్టాక్ విశ్లేషణలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ను సబ్స్క్రైబ్ చేయండి.